ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జమ్మికుంట మండలంలోని కోరవల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు సమ్మయ్య, ఉపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి వారి అత్యుత్తమ విద్యకు సహాయ సహకారాలు అందించేలా ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బోధించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ఈ సంవత్సరం నుండి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉన్న పిల్లలకు ఉచితంగా పుస్తకాలను సైతం నోటుబుక్లను అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పద్ధతిని తల్లిదండ్రులు మానుకొని తమ గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివించి పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని కోరారు. రోజు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారంగా ప్రతి గ్రామంలో కూడలీల వద్ద గ్రామ పెద్దలతోటి, విద్యావేత్తలతోటి, టీచర్లు, ప్రధానోపాధ్యాయులు అందరితోటి కలిసి గ్రామంలో మీటింగ్ పెట్టాలని చెప్పడం జరిగింది. ఈ మీటింగ్ కొరకు గ్రామ పెద్దలందరూ పిలవడం జరిగింది. మా ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్, తర్వాత అందరి గ్రామంలోని విలేజర్స్ తోటి కలిసి ఇక్కడ కూడలి వద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే జూన్ 6 తారీఖు నుండి బడిబాట కార్యక్రమం ఉన్నది. ఆ బడిబాట కార్యక్రమంను అనుసరించి ప్రతి శుక్రవారం నాడు పీటీఎం మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ పీటీఎం మీటింగ్లో భాగంగా ఈరోజు మొదటి శుక్రవారం నాడు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ఉద్దేశంలో గవర్నమెంట్ పాఠశాలను కాపాడుకోవాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని గ్రామ పెద్దలందరితోటి ఉపాధ్యాయ మిత్రులు అంగన్వాడీ టీచర్లతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసి అంగన్వాడీ టీచర్లకు కూడా వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియాలో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో, ప్రైవేట్కి ఎంతమంది పోతారు, గవర్నమెంట్ ఎంతమంది ఉన్నారో లిస్టును తయారు చేసి మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం వరకు ఆ లిస్టును ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. దానికి గాను ఇప్పుడు ఇక్కడున్న అన్ని రకాల రాజకీయ నాయకులతోటి తర్వాత వాళ్ళకు కూడా మనం ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. మన ఊరి పాఠశాలను మనం కాపాడుకోవాలంటే మన ఊరి పిల్లలను మన పాఠశాలను చేర్పించాల్సిన పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ పాఠశాలలో ఇచ్చే పారితోషికాలు ఏంటి అంటే ఒక యూనిఫామ్, 2 యూనిఫామ్. ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసే విధంగా వచ్చే నెల 6వ తారీఖు నుంచి వెళ్ళి బడిబాట కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ బడిబాట కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో చేర్పించే విధంగా కృషి చేయాలని ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మధ్యాహ్న భోజనం కానివ్వండి, ఈ సంవత్సరం నుంచి వెళ్ళి ప్రత్యేకంగా ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు అంటే 1st నుంచి 5th క్లాస్ విద్యార్థులకు నోట్బుక్స్ కూడా ఉచితంగా పంపించేద్దామని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి కాబట్టి ప్రతి విద్యార్థికి, పాఠశాల చేసే ప్రతి విద్యార్థికి కూడా అన్ని రకాల ఉచిత సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ పాఠశాల విడిచిపెట్టి దూర ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నారు విద్యార్థులను. అత్యధిక ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి ఉచితంగా మంచి ఉపాధ్యాయులతో, నైపుణ్య ఉపాధ్యాయులతోటి ఇక్కడ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఉండే ఈ గ్రామస్తులందరూ, పేరెంట్స్ కానివ్వండి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆలోచించాలి. మన దగ్గర ఉన్న పాఠశాలను మనమే బలోపేతం చేసుకోవాలి కాబట్టి అందుకు అందరూ కూడా కట్టుబడి ఉండి అందరూ కూడా సహకరిస్తే పాఠశాల అభివృద్ధి చెందుతుంది. చాలామంది అనుభవజ్ఞుల ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళ అనుభవాలన్నీ కూడా క్రోడీకరించి విద్యార్థులు విద్యాబోధన చేయడం జరుగుతుంది. ఇటీవల 10వ తరగతి ఫలితాలలో అదే నిదర్శనం. అన్ని ఉమ్మడి జమ్మికుంట మండలంలో మన కోరపల్లి హై స్కూల్ నుంచి వెళ్ళి 557 మార్కులతో అమ్మాయి అత్యధిక మార్కులు సాధించి ఆ అమ్మాయికి మా ప్రాథమిక పాఠశాల తరపు నుంచి కూడా ప్రత్యేక తెలియజేస్తున్నాం.